ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా 23rd జూలై అంటే వెనస్డే అయితే మొదలు కాబోతోంది. మ్యాచ్ కంటే ముందు టీమిండియా ఫ్యాన్స్కి అయితే 2 గుడ్ న్యూస్లు, ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. అవేంటో తెలుసుకునే ముందు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే రిషబ్ పంత్ 4th టెస్ట్ మ్యాచ్ ఆడడా? ఎందుకంటే 3rd టెస్ట్ మ్యాచ్లో కీపింగ్ చేస్తుండగా రిషబ్ పంత్కి అయితే ఫింగర్ ఇంజురీ అయితే అయింది. కానీ దీని గురించి అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అదేంటంటే రిషబ్ పంత్ అయితే ఫుల్ ఫిట్గా ఉన్నాడంట. 4th టెస్ట్ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉంటాడు. మెయిన్లీ రిషబ్ పంత్ ఫుల్ ఫిట్నెస్ సాధిస్తే మాత్రం టీమిండియాకి చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే రిషబ్ పంత్ బ్యాటింగ్లోనే కాదు, కీపింగ్లో కూడా టీమిండియాకి అయితే చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ 3rd టెస్ట్ మ్యాచ్లో ధ్రువ్ జురేల్ కీపింగ్ చేసేటప్పుడు బైస్ రూపంలో చాలా రన్స్ వెళ్ళడం అయితే చూసాం. రిషబ్ పంత్ అవైలబుల్గా ఉంటే టీమిండియాకి అయితే అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే బూమ్రా 4th టెస్ట్ మ్యాచ్ ఆడడా? ఎందుకంటే బూమ్రా ఈ సిరీస్లో 3 టెస్ట్ మ్యాచెస్ ఆడతాడనే చెప్పాడు. మెయిన్లీ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే బూమ్రా 4th టెస్ట్ మ్యాచ్ అయితే ఆడతాడు. ఎందుకంటే ఇప్పుడు 3rd టెస్ట్ మ్యాచ్కి 4th టెస్ట్ మ్యాచ్కి 8 days గ్యాప్ అయితే వచ్చింది. బూమ్రాకి కావాల్సిన రెస్ట్ అయితే దొరికింది. మెయిన్లీ 4th టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే టీమిండియాకి డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం టీమిండియా సిరీస్ని అయితే కోల్పోతుంది. అందుకే బూమ్రా ఆడటం మాత్రం మన టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. ఇక 3rd అప్డేట్ గురించి చూసుకుంటే టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో హర్షదీప్ సింగ్ అయితే తన లెఫ్ట్ ఆర్మ్కి చిన్న ఇంజురీ అయితే అయింది. తను బౌలింగ్ చేసేటప్పుడు ఒక బాల్ని ఆపే క్రమంలో తన లెఫ్ట్ హ్యాండ్కి అయితే చిన్న కట్ అయితే అయింది. దీనికంటే ముందు అయితే హర్షదీప్ సింగ్ 4th టెస్ట్ మ్యాచ్ ఆడతాడని అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ ఇంజురీ తర్వాత చూసుకుంటే మాత్రం తను 4th టెస్ట్ మ్యాచ్ ఆడడంలో డౌట్ అయితే మొదలైంది. హర్షదీప్ సింగ్ అయితే టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్లో అయితే పాల్గొనడం లేదంట. ఒకవేళ 4th టెస్ట్ మ్యాచ్కి అయితే ముందు తన ఇంజురీ అయితే రికవర్ అయితే తనైతే ఆడతాడు, లేకపోతే ఆడడు. ఇవి గైస్ టీమిండియా గురించి వచ్చిన అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.